మొన్న టీవీలో కనిపించింది వీళ్ళే కదూ? అవునవును వీళ్ళే. ఏం జరగనట్టు పబ్లిక్లోకి వచ్చేశారు. ఇలాంటి వాళ్లకు సిగ్గే ఉండదు అసలు. అవును, దులిపేసుకుంటారు. సూర్య, అంతా మనల్నే చూస్తున్నారు, మన గురించే మాట్లాడుకుంటున్నారు. ఓకే ఓకే ఏంటి? బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. ఓకే, మన ఇన్సిడెంట్ని టీవీలో చూసుంటారు. ఏంటి సూర్య అంత క్యాజువల్గా అంటావు? ఏం చేయను సామాన్య, అక్క ముందే చెప్పింది, నువ్వు వెళ్ళలేదు. పబ్లిక్ అపీరెన్స్కి ఇస్ టూ ఎర్లీ అని. ఇప్పుడైనా చెప్పు, వెళ్ళిపోదామా? చూసింది చెప్పుకుంది చాలు. అనవసరమైన విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకండి. ముందు మీ ఇళ్లని క్లీన్ చేసుకొని తర్వాత మిగతా వాళ్ల గురించి ఆలోచించండి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, వినబడిందా? పెళ్లి చేసుకోబోతున్నాం. వచ్చామా, ఆడామా, వెళ్ళామా అన్నట్టుండాలి. ఎక్స్ట్రాల్ చేశారో పద సూర్య. కళ్ళకు రంగు రంగు గలనిచ్చిందెవ్వరు, దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు మరువారు ఇచ్చిందెవ్వరు, ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే, ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి, మత్తు రంగే ఒత్తు నా మేని వంపులకి, కొత్త రంగే దిద్దు కవ్వేళ్ళకి. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే, ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.